ఫ్లవర్ ని చూస్తే ఫీవర్. ఆ రెండు పార్టీలు పతంగి పార్టీకి ఫేవర్ అంటున్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో బీజేపీ బలపడ్డం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అస్సలు ఇష్టం లేదు అన్నారు ఆయన. అందుకే ఎంఐఎం ని గెలిపించేందుకు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలబెట్టలేదు అంటూ మండిపడ్డారు ఆయన. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక కాక రేపుతోంది. ఇప్పటికీ ఓటింగ్ కి దూరంగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. ఈ రెండు పార్టీల తీరుపై బీజేపీ నేతలు మాత్రం ఫైర్ అవుతున్నారు. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలో పోటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయొద్దని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. మనం వాళ్ళకి వేసేది లేదు, వీళ్ళకి వేసేది లేదు. ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, ఇద్దరు కూడా మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టలేదు, మనకు సంఖ్య లేదు కాబట్టి క్యాండిడేట్ని పెట్టలేదు. నేను మీతో రిక్వెస్ట్ కూడా చేసేది, ఆ రోజు కౌన్సిల్లో ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ను మనం పూర్తిగా బాయ్కాట్ చేద్దాం. మనం అడుగు పెట్టేది లేదు, కౌన్సిల్కి పోయేది లేదు, అడుగు పెట్టేది లేదు, ఓటు వేసేది లేదు. జీహెచ్ఎంసీలో 24 మంది ప్రజాప్రతినిధుల ఓట్లు ఉన్న బీఆర్ఎస్ మద్దతు కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఓటింగ్ కు దూరంగా ఉంటామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది. ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది. పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తుంది. 4th ప్లేసో 5th ప్లేసో వస్తామని తెలిసి పోటీ చేస్తారు ఎలక్షన్. మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదు చెప్పాలి. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడు మూడు ముక్కలు ఆటలు ఆడతారు. అవసరమైతే తెలంగాణకు ముఖ్యమంత్రి చేయడానికి కూడా వీళ్ళు పోటీలు పడి మజ్లిస్ పార్టీని ముందు పెట్టేటువంటి పార్టీలే. సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మతతత్వ ఎంఐఎంతో ఎందుకు జత కట్టిందని మండిపడ్డారు కేంద్ర మంత్రి. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకారుల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ కలిసి కాపురాలు చేస్తూ వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని దేశంలో ప్రచారం చేస్తుందో చెప్పాల్సిన అవసరం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హిందువులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మతోన్మాద రాజకీయాలు నేర్పే మజ్లిస్ పార్టీని దేశ రాజధాని హైదరాబాద్లో వారి ఇవాళ మరి పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ రెండు పార్టీలు అధికారంలోప్పుడు ఏ రకంగా వాటిని పోషించాయో ఇవాళ స్పష్టమవుతోంది. తనకు ఓటు వేయాలంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లను కలుస్తున్నారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక జాతీయవాది నాయకుడిగా నేనున్నాను కాబట్టి నన్ను సమర్థించాలని కూడా నేను ఈ రెండు పార్టీలు అడుగుతా ఉన్నాను. ఎంఐఎంకు ఓటు వేయొద్దంటూ హిందువుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఓటింగ్ లో పాల్గొని బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని పోస్టర్లు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదేనంటోంది ఎంఐఎం. తమ అభ్యర్థి గెలుపునకు సరిపడ ఓట్లు ఉన్నాయంటోంది. మరోవైపు కాంగ్రెస్ ఓటింగ్ లో పాల్గొంటుందా లేక బీఆర్ఎస్ లాగానే పోలింగ్ కు దూరంగా ఉంటుందా అన్నది ఉత్కంఠగా మారింది.